వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయి శ్వేత పత్రం విడుదల చేయాలి అన్నారు. 2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను ఇచ్చింది అన్నారు. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకె బిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో ఎన్నికలకి ముందు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది అని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలి అన్నారు. 2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను ఇచ్చింది అన్నారు. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకె బిందెలకి బదులుగా ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో ఎన్నికలకి ముందు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మి, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆ లేఖలో అనేక అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత 12 సంవత్సరాల కాలంలో మాత్రం దాదాపు 12 లక్షల కోట్ల నిధులు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే సాయం అందిస్తుందో అదేవిధంగా తెలంగాణ కూడా ఆ విధంగా సాయం కూడా అందిస్తుందని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఆ లేఖలో ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి జరిగింది. అయితే అందులో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దాదాపు 2.5 లక్షల కోట్లు పన్నుల వాటా నిధులతో పాటు 1.85 లక్షల కోట్లు విలువైనటువంటి రహదారుల నిర్మాణంతో పాటు 36,000 కోట్ల పైగా రైల్వే బడ్జెట్లు కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలు కూడా లేఖలో కిషన్ రెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ వచ్చేటువంటి బడ్జెట్ సమావేశంకు ముందు ఈ యొక్క శ్వేతపత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఆ లేఖలు కూడా వారు డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు తెలంగాణ నుంచే 1000 కోట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేటువంటి విధంగా కూడా ఆ డబ్బుల్ని సమకూరుస్తున్నారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ సంబంధించినటువంటి అంశాలు, గ్రామీణతో పాటు పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫార్సు ద్వారా అందజేస్తున్నటువంటి ఆ నిధులకు సంబంధించినటువంటి అంశాలను కూడా కిషన్ రెడ్డి ఆ లేఖలో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు గతంలో అంటే దాదాపు 12 సంవత్సరాల కాలంలో
దాదాపు 2 లక్షల కోట్లు కనీస మద్దతు ధర కూడా చెల్లించి తెలంగాణ రైతులను ఆ వరి ధరని సేకరించిందని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఆ లేఖలో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కిషన్ రెడ్డి పంపినటువంటి బహిరంగ లేఖపై కూడా సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పందన కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.